హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మిల్ మేకర్ పకోడీ చేయబోతున్నాం. ఫస్ట్ మిల్ మేకర్ ఉడకబెట్టుకోవాలి. 2 కప్పుల మిల్ మేకర్ తీసుకొని హాట్ వాటర్లో వేసుకున్నాం ఫస్ట్. నెక్స్ట్ వీటిని ఇలా శుభ్రంగా పిండుకోవాలి. వాటర్ అంతా ఇలా పిండుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ గరం మసాలా, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్స్ గరం మసాలా. ఇక్కడ మేము ప్యాకెట్ వేసుకుంటున్నాం, కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పసుపు, హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్. మిల్ మేకర్స్కి పట్టే విధంగా ఈ మసాలాలన్నీ మొత్తం కలుపుకోవాలి. త్రీ to 4 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. మేమైతే ఇక్కడ 3 స్పూన్స్ వేసుకుంటాం. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఇవి కూడా వాటికి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. ఇక్కడ మేము కొన్ని వాటర్ వేసుకుంటున్నాము కొంచెం టేస్ట్ కోసం. ఒక 5 మినిట్స్ ఇట్లా పొడిగానే ఉంటుంది. అలా పొడిగా ఉన్న తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని అలా వేసుకొని వేపుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని వేపుకోవాలి. ఇలా ఎగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. క్రంచీ ఇలాగా ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి కదా. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మిగిలినవి కూడా వేసుకోవాలి. క్రంచీ మిల్ మేకర్ పకోడీ రెడీ.